నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 365Bలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని ఈ దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు ఈ అలైన్మెంట్ విషయంలో కొంత అనుమానాలు అనేవి వ్యక్తమవుతున్నాయి. ఈ రూటు నిర్మాణంలో భాగంగా అలైన్మెంట్ అదే ఉంటుందా, మార్పు చేస్తారనేటువంటి అంశాల మీద ఈరోజు ఈ వీడియోలో మీకు వివరిస్తాను. సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు నేషనల్ హైవే 365B దీనికి ఎక్స్టెన్షన్ అంటే వైడింగ్కి సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుపై ఎలాంటి ముందడుగు పడడం లేదు. మొత్తం ఈ సిరిసిల్ల దుద్దెడ మధ్య 54 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణం 2 ప్యాకేజీలుగా విభజించి పనులు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ దుద్దెడ నుంచి ఈ రామంచ వరకు 27 కిలోమీటర్లు మొదటి ప్యాకేజీ కింద, రామంచ నుంచి సిరిసిల్ల వరకు 27 కిలోమీటర్ల దూరాన్ని రెండో ప్యాకేజీ కింద విభజించారు. మొదటి ప్యాకేజీ కింద హైవే నిర్మాణానికి 30 ఎకరాలు భూసేకరణ చేయాలి. ఈ నేపథ్యంలో ఈ హైవే ఎక్స్టెన్షన్ అలైన్మెంట్ మార్చాలనే డిమాండు పై కొందరు అధికారులు మరియు ఈ యొక్క ప్రజాప్రతినిధులైతే కలెక్టర్లతోటి మరియు గ్రామాల ప్రజలతోటి ఇట్లా సిద్దిపేటలో సమావేశాలు నిర్వహించారు. భూసేకరణ అవసరం లేకుండా 3 ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదించి సర్వే చేయాలని సూచించడం అయితే జరిగింది. కానీ ఆ దిశగా పనులు అయితే జరగడం లేదు. ఈ యొక్క దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు 54 కిలోమీటర్ల మేర 365B నేషనల్ హైవేను 150 అడుగుల వెడల్పుతోటి విస్తరించాలన్నదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 54 కిలోమీటర్లలో 36 కిలోమీటర్లు కొత్తగా రోడ్డు వేస్తుండగా మిగిలిన 18 కిలోమీటర్లు ఉన్న రోడ్డునే నిర్మిస్తున్నారు. దాన్ని విస్తరించి ఉపయోగిస్తారన్నమాట. ఇక సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు 35 కిలోమీటర్ల దూరంలో 25 కొంచెం ప్రమాదకరమైనటువంటి మలుపులున్నాయి. వీటి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కేంద్రం ఎక్స్పెక్టేషన్స్ను దీనికి ఈ విస్తరణకు అవకాశం, ఈ రోడ్డు విస్తరణకి ఈ ప్రాంతంలో అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి అధికారులు డిపిఆర్ను కూడా సిద్ధం చేసి ఒక అలైన్మెంట్ను ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనపై రైతులైతే అభ్యంతరాలను వ్యక్తమైతే చేయడం జరిగింది. దుద్దెడ నుంచి రామంచ వరకు మొదటి ప్యాకేజీ కింద విస్తరించేటువంటి నేషనల్ హైవే కోసం 7 గ్రామాల పరిధిలో 30 ఎకరాల భూసేకరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విలువైన భూములు కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ నుంచి దుద్దెడ క్రాసింగ్ వరకు నేషనల్ హైవే పనులు పూర్తి కాగా అక్కడి నుంచి ఈ యొక్క విస్తరణ పనులపైనే సమస్య అనేది ఏర్పడింది. ఇక దుద్దెడ నుంచి ఈ యొక్క మర్పడగా మరియు ఘనపూర్ మరియు ఎన్నాన్పల్లి, బూర్గుపల్లి, చిన్నగుండపల్లి, జక్కాపూర్ మీదుగా ఈ హైవే విస్తరణకు అధికారులు ప్రతిపాదించారు. ఇక్కడ రైతుల నుంచి భూసేకరణ చేపట్టాల్సి రావడంతో అలైన్మెంట్ మార్పు ప్రతిపాదించారు. కానీ దీనిపై ఎలాంటి ప్రగతి చూపించకపోవడంతో అధికారులు పాత అలైన్మెంట్నే అమలు చేసే విధంగా సిద్ధమవుతున్నారు. ఇక 3 ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. దీనికోసం దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు హైవే అలైన్మెంట్ మార్పుకు 3 ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదించారు. మొదటిది దుద్దెడ నుంచి రాజీవ్ రహదారి మీదుగా సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు హైవేని డెవలప్ చేస్తూ ఎల్కతుర్తి నుంచి మెదక్ నేషనల్ హైవే 756 DGని కలపడం. రెండోది రాజీవ్ రహదారి కంటే ముందే చెలికట్టు నుంచి బందారం మీదుగా సిద్దిపేట రీజనల్ రింగ్ రోడ్డు మీదుగా రామంచ వరకు పొడిగించడం. ఇక మూడోది వచ్చేసి దుద్దెడ నుంచి తుక్కాపూర్, ఘనాపూర్ మీదుగా ఇర్కోడ్ వద్ద నేషనల్ హైవే 765 DGతో కలిసి రామంచ వరకు కొనసాగించడం. ఈ 3 ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో సర్వే జరిపి రైతులకు ఇబ్బంది కలిగించకుండా చూడాలని ఈ యొక్క జిల్లా అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇదంతా జరిగి 2 నెలలు అవుతున్నా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఇక దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు నేషనల్ హైవే 365B అలైన్మెంట్ మార్పుపై ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు అయితే చెప్తున్నారు. ఏడాది కింద అప్రూవల్ అయిన ఈ పాత అలైన్మెంట్ ప్రకారమే హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు, ఎస్టిమేషన్లు ఈ ఉన్నతాధికారులకు అందజేశామని కొందరైతే నేషనల్ హైవే అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా నేషనల్ హైవే 365Bలో ఈ యొక్క సిరిసిల్ల దుద్దెడ నుంచి జరిగేటువంటి రోడ్డు విస్తరణ పనులు కొంత అయోమయానికి గురి చేస్తుంది. అది ఫ్రెండ్స్, మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.